వెల్కమ్ బ్యాక్ టు SQL సిరీస్ ఆఫ్ డే 28 అండి. ఇవాళ డే 28లో ఉన్నాం. ఈరోజు మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్ అయిన ట్రాన్సిషన్స్ గురించి నేర్చుకుందాం అండి. ట్రాన్సిషన్స్ అంటే ఏమిటి? ట్రాన్సిషన్ అంటే ఒక గ్రూప్ ఆఫ్ SQL ఆపరేషన్స్ని ఒకే యూనిట్గా ఎగ్జిక్యూట్ చేయడం అంటే అన్ని స్టేట్మెంట్స్ సక్సెస్ అయితేనే చేంజెస్ సేవ్ అవుతాయండి. ఏదైనా ఎర్రర్ వస్తే మొత్తం ప్రాసెస్ అండూ అవుతుందండి. సింపుల్గా చెప్పాలంటే ఆల్ సక్సెస్ అని ఉంది కదా, ఇది కమిట్ అవుద్దండి. అంటే మొత్తం సక్సెస్ అయితే కమిట్ అవుద్ది. ఏదైనా ఫాల్ కాదు, ఫెయిల్ ఇది. సో ఏదైనా ఫెయిల్ అయితే రోల్ బ్యాక్ అవుతుందండి. సో మీకు ఒక రియల్ ఎగ్జాంపుల్ చెప్తాను. సపోజ్ మీరు రవి అకౌంట్ నుండి 1000 రూపాయలు తీసుకుని సీత అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు అనుకోండి. స్టెప్ 1 ఏం చేస్తారు? రవి అకౌంట్ నుండి మనీ డిడక్ట్ అవుతుంది కదా స్టెప్ 1లో. సో స్టెప్ 2లో ఏమవుద్ది? సీత అకౌంట్కి యాడ్ అవుతుందండి. ఈ రెండు స్టెప్స్ కంప్లీట్ అయితేనే ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయినట్టండి. మధ్యలో ఏదైనా ఎర్రర్ వస్తే మనీ లాస్ అవ్వకుండా సిస్టమ్ రోల్ బ్యాక్ చేస్తుందండి. అంటే ఇప్పుడు జనరల్ అంతే కదా. ఇప్పుడు నేను ఇంకా రవి అనే అబ్బాయికి మనీ ట్రాన్స్ఫర్ చేస్తాను అనుకోండి. మధ్యలో సక్సెస్ అయితే వెళ్ళిపోతుంది, కమిట్ అయిపోయినట్టే. ఒకటి ఏదైనా ఫెయిల్ అయితే ఏంటవుద్ది? రోల్ బ్యాక్ అవుద్ది అనమాట. అంటే మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది నాకు. దాన్నే రోల్ బ్యాక్ అంటాం. మళ్ళీ మనకి వచ్చేస్తుంది అనమాట అమౌంట్. సో SQL ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ముందుగా మనం ట్రాన్సాక్షన్ స్టార్ట్ చేస్తాం. బేసిక్ ట్రాన్సాక్షన్ ఏంటంటే ఇప్పుడు రవి అకౌంట్ నుండి 1000 రూపాయలు డిడక్ట్ చేస్తాం, మరియు సీత అకౌంట్కి యాడ్ చేస్తాం. అన్నీ కరెక్ట్గా జరిగితే కమిట్ అంటే చేంజెస్ కమిట్ ఇది అండి. కమిట్ అంటే చేంజెస్ పర్మనెంట్గా సేవ్ అవుతాయండి. ఇప్పుడు ఎర్రర్ సిచ్యువేషన్ గురించి చెప్తాం. అంటే రోల్ బ్యాక్. సపోజ్ మనం రాంగ్ ఐడి ఇచ్చామనుకోండి, ఒక అప్డేట్ సక్సెస్ అవుతుంది, ఇంకో అప్డేట్ ఫెయిల్ అవుతుంది. ఇలాంటి సిచ్యువేషన్లో రోల్ బ్యాక్ అవుతుందండి. రోల్ బ్యాక్ అంటే ప్రీవియస్ స్టేట్కి తిరిగి వెళ్ళిపోతుంది. అంతే కదా, చెప్పాను కదా మీకు. నేను ఒకవేళ మీకు ఎవరికైనా పంపించాను అనుకోండి, మళ్ళీ అది నా రోల్ బ్యాక్ అయిపోయిందంటే అర్థం ఏంటి? మళ్ళీ అది నాకు అమౌంట్ రిటర్న్ వచ్చేస్తుందని అర్థం. దాన్ని రోల్ బ్యాక్ అంటాం అనమాట. అంటే ఎలాంటి చేంజెస్ జరిగినట్టే ఉండదండి. అంతే కదా. ఇప్పుడు నా దగ్గర అమౌంట్ మళ్ళీ నా దగ్గర ఉంటే ఎటువంటి చేంజెస్ అవ్వనట్టే కదా. సో అది చెప్తున్నాం. ఇప్పుడు ట్రై క్యాచ్ కాన్సెప్ట్ చెప్తానండి. ప్రొఫెషనల్ ప్రాజెక్ట్స్లో మనం ట్రై క్యాచ్ యూజ్ చేస్తాం అండి. ప్రొఫెషనల్ ప్రాజెక్ట్స్లో ట్రై క్యాచ్ యూజ్ చేస్తాం. ఇప్పుడు ట్రై బ్లాక్లో ట్రాన్సాక్షన్ రన్ చేస్తాం అండి. ట్రై బ్లాక్లో ట్రాన్సాక్షన్ రన్ చేస్తాం. ఎర్రర్ వస్తే క్యాచ్ బ్లాక్లో రోల్ బ్యాక్ చేస్తాం. ఇది సేఫ్గా హ్యాండిల్ ట్రాన్సాక్షన్స్ అండి. ఇది సేఫ్ వే టు హ్యాండిల్ ట్రాన్సాక్షన్స్ అండి. ఏది క్యాచ్ అనేది అంటే ఇది రెడీ క్యాచ్ చేస్తాను అనమాట. ఏదైనా ఎర్రర్ కానీ ఏదైనా వస్తే అది వెంటనే రోల్ బ్యాక్ చేస్తండి. సో దాన్ని ట్రై క్యాచ్ ట్రాన్స్ఫర్ అంటాను. సో అంతేనండి ఇవాళ కాన్సెప్ట్స్ అంతే. సో కంక్లూజన్ ఇస్తానండి. ట్రాన్సాక్షన్ యూజ్ చేయడం వల్ల డేటా సేఫ్గా ఉంటుంది. ముఖ్యంగా బ్యాంకింగ్, పేమెంట్స్, రియల్ టైమ్ సిస్టమ్స్లో చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుద్దామండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్స్.